హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా కిచెన్. నేను మీ రూపాని. చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ మనం కలుసుకొని. ఈరోజు కలుసుకుందాము ఒక మంచి వీడియోతో. ఈరోజు ఏంటంటే వీడియో బ్రెడ్ మ్యాగీ రోల్ ఈరోజు మనం చేసుకున్నాం. ఇగో మ్యాగీ తయారు చేసి పెట్టిన, బ్రెడ్ తయారుగా ఉంది. మనము ఇప్పుడు ఏం చేసుకున్నామంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టిన, నూనె పోసుకుందాం. మనము స్టవ్ సిమ్లో పెడుతున్నా, నూనె పోసుకుందాం. మనము వీడియోలు లేట్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, మొన్ననే చెప్పినా కదా నేను నా వీడియోలు లేట్ అవుతున్నాయి. ఎందుకంటే మా బాబు ఇంట్లో ఉండట్లేదు, తీయట్లేదు అనేది 10 సార్లు చెప్పిన. అందుకని ఈరోజు మళ్ళీ లీవ్ తీసుకున్నాడు. ఇక బ్రెడ్ మనం నీళ్ళలో నానుకుందాము. ఇట్లా నానుకుని తర్వాత దాన్ని మనం ఇట్లా చేసుకుందాము. నీళ్ళన్నీ పిండేసుకుందాము. పిండేసిన తర్వాత అంతే. ఇంకా దీంట్లో మనము మ్యాగీ పెట్టుకుందాము. ఇట్లా మ్యాగీ పెట్టుకొని ఇట్లా అంచులు మూసుకుందాం. మనము అయిపోయింది. ఇది మనము రెడీ అయింది. ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టుకుందాము. ఇంకోటి చేసుకుందాము. చాలా నానపకూడదు ఇది, ఎందుకనంటే చినిగిపోతుంది. చాలా నానిపోతే కొంచెం ఇట్లా బ్రౌన్ బ్రెడ్ అని చెప్పు. బ్రౌన్ బ్రెడ్ కాబట్టి అట్లా అవుతుంది. మిల్క్ బ్రెడ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పు. అదే మిల్క్ బ్రెడ్ అయితే బాగుంటుందంట. నా కొడుకు చెప్తుండే, వింటున్నారు కదా మీరు కూడా. కొంచెం పెట్టుకుందాము. కొంచెం వేసుకొని దాన్ని రెడీ చేసుకొని ఒకటేసారి మనం కాల్చుకుందాము. సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనము పెట్టుకొని ఇది వేసుకుందాము. ఒక్కొక్కటే వేసుకుందాము. నూనె బాగా కాగింది. ఒక్కొక్కటే వేసుకుందాం మనము. అదే ఫ్రెండ్స్, ఇంకోటి మనం వేసుకుందాము. సైడ్లన్నీ నేను తీసేసిన. బాగుంటుంది. వెజ్తో కూడా చేసుకోవచ్చు, ఎగ్తో కూడా చేసుకోవచ్చు. అదే ఎగ్ మంచిగా ఉల్లిగడ్డలు ఎగ్ భుజియా చేసి దీంట్లో స్టఫింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏ స్టఫింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఎగ్ భుజియా చేసుకోవచ్చు, ఆలు చేసుకోవచ్చు, ఇట్లా నూడిల్స్తో చేసుకోవచ్చు, మ్యాగీతో చేసుకోవచ్చు, ప్రతి దాంతో చేసుకోవచ్చు. మనకు అయిపోయింది చూడు. ఇది మా కలర్ వచ్చేసింది. బ్రెడ్తో చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు బ్రెడ్ పౌడర్లో కూడా ముంచుతాం కదా, తీస్తాం కదా. అందుకే మనము ఇప్పుడు ఉట్టి బ్రెడ్లోనే చేస్తున్నాం కాబట్టి బాగా మంచిగా క్రిస్పీగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కొంచెం కాగాల. కొంచెం మంట సిమ్లో పెట్టుకుందాము. మంట హైలో పెట్టుకుందాం. సిమ్లో పెట్టిన నూనె చల్లగా అయిపోయినట్టుంది. ఇది ఒక్కటి కాగేసరికి వీడియో చేసి చాలా రోజులైంది, నాకు కొంచెం ఇదైపోతుంది. ఏమో లాస్ట్ వీడియోనేమో నాది ఇది. దీపావళికి ఏం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు? నేను దీపావళికి చేస్తా, ఏదో ఒక వీడియో చేసి పెడతా మళ్ళీ. నేను ఏమో మా బాబు కుదిరితే చేసి పెడతా, లేకపోతే వీడియోలు నేను చాలా తక్కువగా చేస్తున్నా. వ్యూస్ రావట్లేదు, నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. నాకు వీడియో చేయాలంటే ఇంట్రెస్ట్ అంతా తగ్గిపోతుంది నాకు. ఎందుకనంటే వ్యూస్ రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్రెడ్ మ్యాగీ రోల్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎట్లుందో. నేనైతే ట్రై చేసిన, బాగానే ఉంటుంది. ఇంతకుముందు చేసుకొని తిన్నా నేను, బాగుంది. ఇచ్చి చూద్దాం ఒకసారి. ట్రై అయితే చేసినాం, అంటే ఇంతకుముందు చేసిన లేబ్బా నేను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పిల్లలకు చేసి పెట్టండి, మంచిగా తింటారు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా వెరైటీగా చేసి పెట్టండి. వాళ్ళు బాగా తిని ఎంజాయ్ చేస్తారు. మనకు వాళ్ళు మంచిగా తింటేనే కదా మనకు వెరైటీగా చేసి పెట్టాలనిపిస్తుంది. అది చేయండి, చేసి తినండి. సాసు ఇక్కడ సాస్లో ఉంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎట్లా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరి ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం దీపావళికి. అందరికీ హ్యాపీ దీపావళి. వచ్చేది ఇంకా ఎన్ని రోజులు లేదు. ఇంకా మంచిగా చేసుకోండి పండగ. నేను కూడా వీలవుతే పండగకి పూజ వీడియో ఒకటి పెడతాను నేను. వంట వీడియో ఏమో పెడతానో లేదో తెలియదు, పూజ వీడియో అయితే పెడతాను నేను. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకునే వాళ్ళు చేసుకోండి, చేసుకునే వాళ్ళు ఎట్లుందో నా వంటని ట్రై చేసి తిని నాకు ఎట్లుందో కమెంట్లో చెప్పండి. ఉంటాను ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.